ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు మనం ప్రయాణం చేస్తా ఉన్నాము. యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తూ ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ దాని గురించి మనం కొంత ధ్యానం చేస్తా ఉన్నాం. మనము పోయినసారి ఏం చేసామంటే ఫస్ట్ డిసైపుల్స్ ని యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నప్పుడు ఏం జరిగిందో దాని గురించినటువంటి వివరణ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం స్టడీ చేశాం. యోహాను సువార్తలో స్టడీ చేసినప్పుడు అందులో ప్రాముఖ్యమైనది మనం ఏం చూసామంటే, మీరేమి వెతుకుచున్నారు, వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కాపురం ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళ వెతకడం ద్వారా వాళ్ళకి ఏమేమి దొరికింది అనే విషయాన్ని పోయినసారి మనం చూసాం. యేసుక్రీస్తును దేవుడిగా గుర్తించారు, యేసుక్రీస్తును జీవముగా గుర్తించారు, యేసుక్రీస్తు వెలుగుగా గుర్తించారు, యేసుక్రీస్తు శరీరధారిగా లేక ఇన్కార్నేట్ గా వచ్చాడనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత రబ్బీ అన్నారు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా గుర్తించారు. ఆ తర్వాత మెస్సయ్యగా గుర్తించారు. లేఖనాల్లో ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయనే యేసు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించారు. చివరిగా 51వ వచనం రాయబడినట్లు యాకోబుకు చూపించిన నిచ్చెన ఎవరో కాదు యేసుక్రీస్తే అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. మీరేం వెతుకుతున్నారంటే యేసు ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే వచ్చి చూడన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు సన్నిధిని వెతుకుతారో, ఎవరైతే లేఖనాల్లో దాగినటువంటి యేసుక్రీస్తుని వెతుకుతారో, వెతకటం వల్ల వచ్చే పరివర్తన ఏమిటంటే ఎవెంజలైజేషన్. ఆంద్రేయ మొట్టమొదట తన సహోదరుడైన సీమోను కనుక్కున్నాడు. సీమోను యేసు ప్రభు దగ్గర రాగానే కేఫాగా అని అంటే పేరు పెట్టడం చూస్తాం మనం. అంటే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనే విషయాన్ని మనం చూస్తాం. అంటే భవిష్యత్తులో దేవుడు ఏ విధంగా పేతురును ఆధారం చేసుకుని తన సంఘాన్ని ఎలా కడతాడో దాని గురించిన వివరణ దాని వెనక మనకు అర్థమవుతుంది. సీమోన్ లేక సిమియోన్ అనేదేమో హెబ్రీ భాష, కేఫా అనేదేమో అరామీ భాష, పేతురు అనేదేమో గ్రీక్ భాష. సో పోయినసారి దాని గురించి చూసాం. అలాగే ఫిలిప్పు నతానీయులను తీసుకొచ్చాడు. యేసుక్రీస్తుని కనుక మనం వెతికితే మన జీవితాల్లో పరివర్తన రావటం మాత్రమే కాకుండా అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తాం అనే విషయాన్ని పోయినసారి చూసాం. అందులో ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని చూసామంటే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ఎవరో అనే విషయాన్ని గ్రహించినప్పుడు వెంటనే తన శిష్యులను యేసుక్రీస్తు వైపుకు డైవర్ట్ చేశాడు. సో మన బాధ్యత, నాయకులైన వారు, వాక్యోపదేశకులు, కాపరులైన వారు ఎవరైనా సరే, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించడమే మన బాధ్యత. పోయినసారి దాని గురించి చూసాం. ఆ తర్వాత మనము 3 days వాక్, 3 దినాల నడక ప్రయాణంలో వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కానాకు వచ్చారు. ఏం జరిగిందో యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-5 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా దయచేసి చూడండి. మూడవ దినమున అంటే అది వరకు 43వ వచనంలో మరునాడు అన్నాడు. 39వ వచనంలో రమారమి 4 గంటలు అన్నారు. ఆ విధంగా సీక్వెన్షియల్ గా చెప్తా ఉన్నారు. మూడవ దినాన, దట్స్ అ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసపరచును. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి తన దివ్యమైన వాక్యం చేత మనతో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బహుశా ఈ వాక్య భాగాన్ని చాలా సార్లు మీరు వినుంటారు. ఇది మనకు కొత్త ఏం కాదు, ఇది మనకు కొత్త అనేది ఏమీ కాదు. అయినా సరే వాక్యాన్ని మనము ఎన్నిసార్లు ధ్యానం చేసినా దాంట్లో ఏదైనా ఒక పాయింట్ అయినా, ఒక మంచి ఒక సత్యము మనం గ్రహించడానికి సాధ్యం అవుతుంది. దీనిలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. కానా అనే ఊరిలో వివాహం జరిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు తల్లిని ఆయన శిష్యులను వివాహానికి పిలిచారు అని ఇక్కడ మనం చూస్తాం. నాకు వచ్చే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సేవ పరిచర్యలు చేసినప్పుడు దాదాపు 3 or 3.5 years సేవ చేశాడు. అంత కొద్ది సమయము, నేను ఐ బీన్ సర్వింగ్ ద లార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 35+ years. 35+ years నేను సేవ చేస్తా ఉన్నా. కానీ యేసు ప్రభు ఆయన భూమి మీద లిటరల్ గా పరిచర్య ఇన్వాల్వ్ అయి చేసింది 3 or 3.5 years. కానీ ఆ కొద్ది సమయంలో ఆయన ఒక వివాహముకు అటెండ్ అయ్యేంత టైం ఆయనకుందా? నాకు వచ్చిన ప్రశ్న అది. ఉంది అనే వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారి పరిచర్యలో, పబ్లిక్ మినిస్ట్రీలో మొట్టమొదటి సూచక్రియ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారు వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయాన్ని నాకు అర్థమవుతుంది. ఒకవేళ యేసుక్రీస్తు వారి స్థానంలో కనుక మనం ఎవరన్నా ఉన్నట్లయితే, మ్యారేజ్ పిలిస్తే నాకు టైం లేదండి, నాకు చాలా బిజీగా ఉన్నాను, నాకు వీలు కాదండి అని చెప్పిండేవాళ్ళము. అని యేసు ప్రభు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. మనకి స్టోరీ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి, స్టోరీ జరగకుండా ఉన్నట్లయితే యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ వివాహంలో లేడనుకోండి, ఈ వివాహానికి ఆహ్వానించలేదనుకోండి, ఏం జరిగి ఉండేది? ఆ దినాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఈ బాధ్యతలన్నీ చేపట్టేది ఎవరంటే పెళ్లి కుమారుడు, వారి కుటుంబం. ఏంటి, వచ్చిన వారికి ఆతిథ్యం సరిగ్గా దొరికిందా లేదా, వచ్చిన వారికి మర్యాదగా వారిని స్వీకరించి వారిని ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారా లేదా అనేది పెళ్లి కుమారుడు వారి కుటుంబానికి సంబంధించిన బాధ్యత. అది మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అనేప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ లేక సాంప్రదాయం ఏంటంటే, పెళ్లి కుమార్తె వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఒక వివాహానికి విందు ప్రధాని ఉంటాడు. ఆ విందు ప్రధాని ఒక జడ్జి లాంటి వాడు. ఈ పెళ్లి కుమార్తె ఇంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, చూడండి సార్, వాళ్ళు మా పెళ్లిలో పెళ్లి కుమారుడు వాళ్ళు మమ్మల్ని అవమానపరిచారు, మా గెస్ట్లను అవమానపరిచారు, మా అతిథులను అవమానపరిచారు, మా బంధువులను అవమానపరిచారని సూచేయచ్చట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గనక మన కుటుంబంలోకి ఆహ్వానించబడితే ఎలా ఆహ్వానించాలి? అతిథిగా ఆహ్వానిద్దామా, లేక గెస్ట్ గా ఆహ్వానిద్దామా, హోస్ట్ గా ఆహ్వానిద్దామా? యేసుక్రీస్తు గనక మన వివాహాల్లో, యేసుక్రీస్తు గనక మన కార్యకలాపాల్లో, యేసుక్రీస్తు వారు గనక మన సెలబ్రేషన్లు గనక ఉన్నట్లయితే, ఏ కొదువ వచ్చినా ఆ కొదువ సంపూర్ణంగా తీర్చబడుతుంది. ఏ కొదువైనా సరే, ఏ కొరత అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ బాధ అయినా సరే, యేసుక్రీస్తు వారు ఆయన వాటిని కంప్లీట్ గా హ్యాండిల్ చేస్తాడు అనే విషయాన్ని మొట్టమొదటి మనం నేర్చుకోవాలి. కనుక ఈ యొక్క భాగాన్ని మనం స్టడీ చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మన జీవితంలో యేసుక్రీస్తు వారు కనుక లేకపోతే మన కొదువలు, మన కొరతలు మనం ఎంత ప్లాన్ అన్నా చేసుకోండి,
ఎంత ప్రణాళిక వేసుకొని, ఎంత తెలివితేటలు ఉండి, ఎంత అనుభవం ఉండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఖచ్చితంగా ఎక్కడో మనము తప్పిపోతాం. ఎక్కడో ఓడిపోతాం. ఎక్కడో సంథింగ్ లాస్, ఎక్కడో సంథింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ వివాహంలో ఈ 2వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని మనం స్టడీ చేసినప్పుడు మొట్టమొదటి ఇన్ఫరెన్స్ లేక లెసన్ ఏం నేర్చుకుంటామంటే, యేసుక్రీస్తు వారు మనతో ఉండాల్సిందే. ఆయనను ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. ఆయన ఖచ్చితంగా మనతో ఉండాల్సిందే. అప్పుడు ఏ సందర్భం వచ్చినా, ఏ పరిస్థితినా ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేస్తాడు. మనకు అవమానం రానివ్వకుండా, మనకి ఇబ్బంది రానివ్వకుండా, మన కొరత ఖచ్చితంగా తీరుస్తాడు. అండ్ డెఫినెట్లీ దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు అనే విషయాన్ని మొట్టమొదట మనం నేర్చుకోవాలి. మనం నాకు ఎవరు గుర్తుకొస్తున్నారంటే మోషే గుర్తుకొస్తున్నాడు. నిర్గమకాండము 33లో ఆయన అంటాడు, 32లో అంటాడు, 33 అంటాడు, నీవు గనక మాతో రాకపోతే మమ్మల్ని ముందుకు తీసుకొని పోవద్దు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి అది. నువ్వు మాతో రావాల్సిందే. నువ్వు గనక రాకపోతే మేము ముందుకు పోము. నువ్వు మాతో ఉండాల్సిందే. ప్రభువా, నువ్వు మాతో రావాల్సిందే. నువ్వు గనక మాతో ఉంటే మాకు డైరెక్షన్ చూపిస్తావు. నువ్వు గనక మాతో ఉంటే మాకు వెలుగుగా ఉంటావు. నువ్వు గనక మాతో ఉంటే మాకు సమృద్ధి ఉంటుంది. నువ్వు గనక మాతో ఉంటే మాకు క్షేమం ఉంటుంది. నువ్వు గనక మాతో ఉంటే మా బుద్ధిహీనతను బట్టి, మా అజ్ఞానాన్ని బట్టి, మా వెరితనాన్ని బట్టి మేము చేసే మిస్టేక్స్ కానివ్వండి, వాటన్నిటిని మీరు రెక్టిఫై చేస్తారు. నీ నామమును మహిమపరచబడుతుంది. దయచేసి ప్రభువా మీరు మాతో రండి. మా ప్రత్యేకంగా వివాహంలో కుటుంబ వివాహ ఈ దినాల్లో ఎన్నో కుటుంబాల్లో విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటంటే, ఎన్నో కుటుంబాల్లో వాళ్ళు ఏడ్చుకుంటూ, వాళ్ళు బాధపడుతూ, వాళ్ళు రోధించేది ఏంటంటే, అయ్యో ఈ వివాహం ఏంటి ఇట్లయిపోయింది. భార్యను బట్టి భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు. భర్తలను బట్టి భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు బట్టి రోధించే వాళ్ళు ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో అతలాకుతలమై, లేకుంటే కుటుంబ వ్యవస్థలో తీర్చలేని ఆ కొరత, హ్యాండిల్ చేయలేని ఆ సమస్యలు ఎవరు చెప్పుకుంటారండి? ఎవరు చెప్పుకోగలరు? ఎవరు వింటారు? ఎవరు దాన్ని సాధించగలరు? ఎవరైనా సలహా చెప్పగలరు. లేక ఒక పూట ఉంటారు, ఏదో కొంచెం సహాయం చేయగలరని లైఫ్ లాంటి దగ్గరుండి ఎవరు చేయలేరు కదా, చేయలేరు. కనుక వివాహం అనేది యేసుక్రీస్తు కేంద్రంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆ వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశము అప్పుడు సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. దయచేసి ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే, లేక మన ప్రతి ఒక్కరం కూడా ఒక తీర్మానం ఏం నేర్చుకోవాలంటే, ఎనీవే పాస్ట్ ఈస్ పాస్ట్. ఇక గడిచిందని మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. ఇక నుండి సరే మన ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా మీరు మా వివాహాల్లో ఉండాలయ్యా. ప్రభువా మీరు మా సెలబ్రేషన్స్ లో ఉండాలి. అయ్యా మీరు మా కార్యకలాపాల్లో ఉండాలి. మా ప్రయాణంలో మీరు మాకు ఉండి మమ్మల్ని నడిపించి, మాకు యజమానుడిగా, మాకు దేవుడిగా, మాకు ప్రభుగా ఉండండి అని మొట్టమొదట మనం చేయవలసిన ఒక ప్రార్థన. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. అది మొదటి భాగం. ఆ తర్వాత ఏం చూస్తాం? 3వ వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఎందుకు ద్రాక్షారసం అయింది? ఏంటి వాళ్ళు గెస్టులను పిలిచి ఉంటారు కదా, ఎంతమంది పిలిచి ఉంటారో వాళ్ళు తెలియదా? వాళ్ళు ప్లాన్ చేయలేదా? వాళ్ళు ఆర్గనైజ్ చేయలేదా? ఎక్కడ మిస్టేక్ వచ్చింది? వస్తుంది మిస్టేక్. ఎందుకంటే మనుషులం ఎంత ప్లాన్ చేసుకున్నా, పెళ్లి చేసిన వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. నేను కూడా నా కొడుకు వివాహం చేశాను, నాకు అర్థమైంది. మాకు ఇదే జరిగింది. ఏం జరిగింది? చివరిలో ఈ పెండ్లి కూతురు వారికి దాదాపు 50 మందికి భోజనం లేదు, అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి, ఎట్టి పరిస్థితుల్లో భోజనం తక్కువ అవ్వటానికి వీల్లేదు. ఏమైనా కానివ్వండి సంచియస్గా వచ్చిన ప్రతి వారు కూడా బాగా భోంచేయాలి. ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. ఇంకొక ఫ్రెండ్ని నేనేం చేశానంటే, బ్రదర్ నాకు ఆ టైంకి నాకు ఆలోచన తడుతుందో తట్టదో, మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి, మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి, మీరు ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీరేం పని చేయొద్దు, నిలబడి అలా అబ్జర్వ్ చేసి మీరు నాకు కొంచెం సజెషన్ ఇవ్వని చెప్తే ఆయన ఎప్పుడు పోయాడో వెళ్ళిపోయాడు. వచ్చారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, కానీ జస్ట్ వాళ్ళు కూడా అందరితో పాటు గెస్ట్ లాగా వచ్చేసారు, భోంచేసారు, వెళ్ళిపోయారు. నాకు ఎవరు లేరు. నాకు ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాల. చివరికి ఎవరో అన్నారు, ఎందుకని మంచి దగ్గర హోటల్ ఉంది కదా, ఒక వెళ్ళి తెప్పిస్తే సరిపోతుందని చెప్పి వెళ్ళి వెంటనే తెప్పించాం.
డబ్బులు ఉన్నాయి మా దగ్గర, కానీ ఆ టైంకి మైండ్ పనిచేయదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు, గ్రీటింగ్ ఇస్తుంటారు, థ్యాంక్ యూ అని చెప్తా అంటారు, అసలు అయిపోతుంది. నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, నా మట్టుకు నేనే ఎంత ప్లాన్ వేసానో, పేపర్లు పెన్నులు పెట్టి ఎన్నెన్నో ప్లాన్ చేశాను. బట్ ఐ హ్యావ్ ఫెయిల్. ఒక విషయం చెప్పంటారు, చివరికి ఏమైందంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, నేను, మై వైఫ్, మై డాటర్, మా ఐదుగురికి ఏం లేదు. అప్పటికి టైం ఎంతైంది? 11:30, 12 అట్లయింది. సరే మేమేమనుకున్నామంటే, సరే కార్లో పోయి మధ్యలో ఏదైనా హోటల్లో తిందాం అనుకుంటే అన్ని హోటల్ బంద్. ఏదో మొత్తం మీద చివరికి మేనేజ్ చేశాను. నేను మర్చిపోలేను. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, నా అనుభవంలో నేను చూశాను. అటు ఆఫీసులో కానివ్వండి, అటు పరిచర్యల్లో కానివ్వండి, అటు కుటుంబ వ్యవహారాల్లో కానివ్వండి, మనం ఎంత ప్లాన్ చేసినా మనం అనుకున్నట్టుగా జరగదు. ఎక్కడో ఏదో ఫెయిల్ అవుతుంది. అయితే ఆ టైంలో గనక ఆ సిచ్యువేషన్ని జీవంలో దేవునికి హ్యాండ్ ఓవర్ చేయగలిగితే, దేవుడు ఆ సిచ్యువేషన్ లో దేవుడుగా గనక ఆయన జోక్యం కలుగు చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తే, ఆ దేవుడు మన జీవితాల్లో పని చేయడానికి ఫ్రీడమ్ గనుక ఉన్నట్లయితే, దేవుడు ఆ టైంకి అద్భుతాలు చేస్తాడు. ఆయన తన నామాన్ని మహింపరుచుకుంటాడు. తన ఆయన ఆయన మనతో ఉన్న ఆ స్పెషల్ అకేషన్ మనం బాగా లైఫ్ లో మర్చిపోకుండా అనేకులకు ఒక మోడల్ గా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అయిపోతుంది. ఎందుకంటే మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి పాపం యొక్క పర్యవసానాన్ని బట్టి మనలో ఖచ్చితంగా ఎక్కడో ఒక లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ఎవరు ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేకుండా ఉన్న అవకాశమే లేదు. ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఎవరిని బ్లేమ్ చేయొద్దు. దట్ ఈస్ అవర్ స్టోరీ, అంతే. లెర్న్ టు లివ్ విత్ మిస్టేక్స్, లెర్న్ టు లివ్ లెసన్స్ ఇన్ ద మిస్టేక్స్. బట్ అందులో దాన్ని హ్యాండిల్ చేయగలిగింది దేవుడు. దేవుని జ్ఞానం చేత, దేవుని సహాయం చేత, దేవుని కృప చేత, దేవుని నడిపింపు చేత కనుక ఈ మిస్టేక్స్ ని, ఆ ఎర్రర్స్ ని, ఆ గ్యాప్స్ ని, ఆ లాస్ ని కనుక మనం పూడ్చుకోగలిగితే దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం రికవర్ అవుతాం, మనం రెస్టోర్ అవుతాం, మనం రివైవ్ అవుతాం. ఆ పాట మనం నేర్చుకుంటాం. 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, మరియా ఏం చేయడం జరిగిందంటే, షీ హాస్ కమ్ టు ద రైట్ పర్సన్. షీ హాస్ ఐడెంటిఫైడ్ ద ల్యాకింగ్, ఆ కొరతను, ఆ మిస్టేక్ ని తను గుర్తించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని. అక్కడ కొంచెం చూస్తే ఏదో రఫ్ గా చెప్పినటువంటిది. ఏంటబ్బా దేవుడు కదా ఇట్లా రఫ్ గా చెప్పాడేంటి, కొంచెం సున్నితంగా చెప్పింటే బాగుండేదేమో అని అనుకోవడానికి అవకాశం. కానీ థియోలాజియన్స్ ఏమంటారంటే, అది సాంప్రదాయయుక్తమైనటువంటి లాంగ్వేజే. దాన్ని యేసుక్రీస్తు వారు అలా రఫ్ గా చెప్పాడు, లేక కేర్లెస్ గా చెప్పాడు, ఏంటి నాతో నీకేం పని ఉంది అన్నట్టుగా కాదు అని, ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఏదైతే రాయబడి ఉందో అక్కడ సాంప్రదాయయుక్తంగా నార్మల్ గా రాయబడింది, అలాగే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ లో ఉమ్మన్, తెలుగులో అమ్మ నాతో నీకేం. ఇంకొక మాట అడిగామన్నాడు, నా సమయం ఇంకను రాలేదు. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏం పాఠాన్ని నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు వారు త్రిత్వములో 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద ఎలా జీవించాడంటే, ప్రతి ఒక్కటి కూడా తండ్రి యొక్క టైం టేబుల్ ప్రకారంగానే జీవించాడు. He depended upon God the Father so much so that everything meticulously done exactly dot on time. ఏ సమయంలో ఏది చేయాలి, ఎలా చేయాలి, దైవిక నిర్ణయాన్ని అనుసరించి ఆయన చేయడం జరిగింది. నా సమయం ఇంకనూ రాలేదు అంటే, దేవుడు ఎప్పుడు నథింగ్ విల్ బి ప్రీపోన్డ్, నథింగ్ విల్ బి పోస్ట్పోన్డ్, డాట్ ఆన్ టైం. గాడ్ ఈజ్ ఆన్ టైం యాక్ట్స్. దేవుడు చేసే ప్రతి పని కూడా హీ డస్ ఆన్ టైం. సమయంలో చేయడం చాలా ప్రాముఖ్యమే. సమయంలో చేయడం, ఈ సంగతి మరియకు భవిష్యత్తు తెలిసినట్టుంది. ఇంకా డిస్కషన్ ఏం పెట్టుకోవాలా, నా సమయం ఇంకా నువ్వు రాలేదు, అమ్మ నాతో నీకేం పని అంటే మరి ఏం మాట్లాడాల. సింపుల్ ఏం చేసిందంటే, ఆ దగ్గరున్న వ్యక్తిని చూసి 5వ వచనం, ఆయన తల్లి పరిచారకును చూసి ఆయన మీతో చెప్పుకునేది చేయడం చెప్పిన బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట లైఫ్ లో ఎవ్వరు కూడా మర్చిపోదు.
ఈ సందేశాన్ని వింటున్నటువంటి ఎవరైనా సరే ఈ స్టేట్మెంట్ మర్చిపోతే ఏమిటి ఆ స్టేట్మెంట్? ఆయన మీతో చెప్పున్నది చేయడం చెప్పి డూ వాట్ హీ సేస్, డూ వాట్ హీ సేస్. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పి ఏమైతే చెప్తాడో ఎప్పుడు చెప్తాడో ఎగ్జాక్ట్లీ మనం కనిపెట్టుకుంటాం. నా సమయం ఇంకా నువ్వు రాలేదు అన్నప్పుడు ఎలా కూడా అనుకోవచ్చు, అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయనకు ఒక మిషన్ తో వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షిస్తాడు? సెలవులో బలి అవటానికి. యేసుక్రీస్తును పట్టుకోవడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు, అయితే ఆయన సమయం రానప్పుడు ఎవరు ఆయన్ని పట్టుకోలేరు. సో ద టైమింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్ మస్ట్ బి డన్ ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అనేది దేవుని యొక్క సమయాల్లో చేయాలి. మూడవది దేవుని పద్ధతిలో చేయాలి. గాడ్స్ విల్ ఇన్ గాడ్స్ వే ఇన్ గాడ్స్ టైమింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క చిత్తము దేవుని పద్ధతిలో చేయాలి. దావీదు అదే గ్రేట్ మిస్టేక్ చేశాడు. ఫిలిస్తీన్ల పద్ధతిలో చేశాడు, వాళ్ళకి దేవుడు అంగీకరించాడు, కానీ యూదులకు అది కుదరదు, ఇశ్రాయేల్కి ఆ పద్ధతి కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఉంది, ఫిలిస్తీన్లకు తెలియదు కాబట్టి వాళ్ళకి అది దేవుడు యాక్సెప్ట్ చేశాడు. వీళ్ళు అలాగే చేస్తారంటే కుదరదు. దేవుడు మనకు ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానా అనేది నజరేత్కు నార్త్ సైడ్ లో దాదాపు 9 మైళ్ళ దూరంలో ఉంటుంది. యేసును ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారంటే 12 మంది శిష్యులు, ఇంకా అప్పటికి అవలా. అప్పటికి ఎంతమంది శిష్యులు? 5గురే. అది మనం పోయినసారి చూసాం. ఆంద్రేయ, యోహాను తన పేరు రాసుకోవాలా. ఈయన యోహాన్ అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కాదు, అపోస్తలుడైన యోహాను. ఆ తర్వాత పేతురు, ఫిలిప్పు, నతనీయులు. అప్పటికి 5గురు మాత్రమే శిష్యులు, వాళ్ళు జాయిన్ అయ్యారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ములు పట్టు 6 రాతి పనులు అక్కడ ఉంచబడింది. ఎందుకున్నాయి ఇవి అంటే అది వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్. వాళ్ళు భోంచేసేటప్పుడు వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో వాళ్ళు రాతి బాణలు వాడతారు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపునని వారితో చెప్పగా వాళ్ళు ఏం చేశారు? 7వ వచనము, వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ బాణలు నీళ్లతో నింపి అని వార్త. వాళ్ళు ఏం చేశారు? నింపారు. ఎంత మటుకు నింపారు? అంచుల మట్టుకు నింపారు. దట్స్ ఇంపార్టెంట్. నీళ్లతో నింపుడు అన్నప్పుడు వాళ్ళు ఏమైనా డిస్కషన్ పెట్టారా? వాళ్ళు ఏమైనా లాజిక్ గురించి ఏంటి, మనకు నీళ్లు కాదు కదా కావాల్సింది, నీళ్లతో నింపంటాడేంటి అని అడిగారా? నో. ప్లీజ్ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, బికాస్ హీ ఈస్ గాడ్. వెన్ గాడ్ సేస్ సంథింగ్, జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలు కానివ్వండి, దేవుని యొక్క నియమ నిబంధనలు కానివ్వండి, మానవ బుద్ధికి అందం. ఎందుకు దేవుడు ఇలా చేయమన్నాడు? వీ డోంట్ అండర్స్టాండ్. కానీ కూర్చొని కరెక్ట్ గా వాక్యాన్ని కనుక ధ్యానం చేస్తే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆ గుణగణాలు మనకి ఏం చెప్తాయంటే గాడ్ కెనాట్ మేక్ అ మిస్టేక్. దేవుడు ఇప్పుడు కూడా మిస్టేక్ చేయడు. నేను అందుకనే సర్వసాధారణంగా ప్రతిసారి కూడా నేను 3 ప్రశ్నలు వేస్తా ఉంటా. నేను ఈ యొక్క ఈ సహవాసంలో కూడా చాలా సార్లు ఇదే ప్రశ్న వేశాను. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. కొన్ని మాటికి రిపీట్ చేసుకున్న తప్పు లేదు, ఎందుకంటే అవి మర్చిపోకూడదు. ఎవరైనా సరే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నిస్తామా? కెన్ ఎనీవన్ క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్? దేవా, ఎందుకు ఇలా నీకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది, కొంచెం కూర్తగా ఉంది, నువ్వు అలా కదా చెప్పాల్సింది, ఇలా చెప్పింటే బాగుంటుంది, అలా చెప్పింటే బాగుంటుంది. ఎవరైనా దేవుని జ్ఞానాన్ని ప్రశ్నిస్తారా? దేవునికి ఎవరైనా సలహా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? గాడ్స్ విజ్డమ్ ఈస్ పర్ఫెక్ట్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేము. నంబర్ 1. నంబర్ 2, దేవుని యొక్క శక్తిని మనం ప్రశ్నిస్తామా? నువ్వు చేయలేకపోయావు, నువ్వు చేయగలవు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉందా? క్వశ్చన్ లేదు. గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నో వన్ కెన్ క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్.
నో వన్ కెన్ క్వశ్చన్ ద పవర్ ఆఫ్ గాడ్. మూడోది, ఎవరైనా సరే దేవుని ప్రేమను ప్రశ్నించగలరు. నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావు ప్రభువా, నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు ఇట్టుంటా, నీ ప్రేమను నా జీవితంలో నువ్వు కనపరచట్లేదు అని ఎవరు అనడానికి వీలదు. ఎందుకు అంటే ద గ్రేటెస్ట్ నీడ్, మన గ్రేటెస్ట్ నీడ్ అంటే మన ఆరోగ్యం కాదు, మన గ్రేటెస్ట్ నీడ్ మన భోజనం కాదు, మన గ్రేటెస్ట్ నీడ్ డబ్బులు కాదు, మన గ్రేటెస్ట్ నీడ్ భూ సంబంధమైనది ఏది కాదు. ద గ్రేటెస్ట్ నీడ్ అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య నరకానికి, నాశనానికి, యుగాయుగములు ఆరని అగ్ని గంధకములు గుండములో పడకుండా రక్షించడానికి సెలవులో చేసిన గొప్ప బలియాగం. ద రాత్ ఆఫ్ గాడ్ నుంచి మనం తప్పించగలం ఎవరు లేరు. నిత్య నరకం నుంచి తప్పించడం వాళ్ళు ఎవరు లేరు. నిరంతరము ఆరని అగ్ని గంధకములతో మండుగుండంలో మనం పాలు పొందుకున్నారు. మనం విభోచించేవాడు ఎవరు లేడు. అది జరగటానికి హీ గేవ్ హిమ్సెల్ఫ్ అని బైబిల్ రాయబడింది. సో నోబడి కెన్ క్వశ్చన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎక్కడ డిస్ప్లే చేశాడంటే సెలవులో డిస్ప్లే చేశాడు. దేవుని యొక్క ప్రేమను గురించిన పరాకాష్ఠ ఎక్కడ అర్థమవుతుందంటే కల్వరి శిలువలో మనకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించలేము, దేవుని శక్తిని ప్రశ్నించలేము, దేవుని ప్రేమను ప్రశ్నించలేము. సో వాట్స్ రాంగ్ ఇన్ ఒబేయింగ్ గాడ్? నీకు గనక ఈ సత్యం ట్రూ అని అర్థమైతే ఒబే గాడ్. ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని ఏమని చెప్పాడు. ఆయన చెప్తే ఆయన చెప్పినప్పుడు అజ్ఞానంగా ఏం చెప్పడు. బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇల్లాజికల్ గా దేవుడు ఏం మాట్లాడు, అజ్ఞానంగా దేవుడు ఏం మాట్లాడు. ఏం ఆజ్ఞ ఇచ్చినా కూడా దెర్ ఇస్ పర్ఫెక్ట్ విజ్డమ్ బిహైండ్ ఇట్. ఆ బాణలో నీళ్లతో నింపుకొని వారితో చెప్పగా వాళ్ళ అంచుల మటుకు నింపిరి. అంచుల మటుకు నింపిరని ఎందుకు రాశారంటే అపోస్తలుడు యోహాను ఒక పాయింట్ మనకు కమ్యూనికేట్ చేస్తాడు. ఏమనంటే వాళ్ళు ఒబే చేశారు. ఎటువంటి ఒబీడియన్స్ అది? కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ ఒబీడియన్స్, ఫుల్ ఒబీడియన్స్. ఏమైనా డిలే చేశారా? చెప్పిన అరగంటకు చేశారా? వెంటనే చేశారు. పోనీ ఎలా చేశారు? కంప్లీట్ గా చేశారు, ఇమ్మీడియట్ గా చేశారు, కంప్లీట్ గా చేశారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ దినాల్లో మనకున్న సమస్య ఏంటంటే ఒబీడియన్స్ నాలెడ్జ్ బోల్డ్ ఉంటుంది మనకి. దేవుని వాక్యాన్ని ఎంతో మంది దైవ సేవకులు చెప్పిన దేవుని యొక్క సత్యాన్ని మనకు తెలుసు, తెలియక కాదు. వీఆర్ వాట్ వీఆర్ నౌ నాట్ బికాస్ వీ డు నాట్ నో, వీ నో ఇట్ బట్ వీ డెలిబరేట్లీ డిజోబే. దట్ ఈస్ ద నార్మల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఒక మానవుని యొక్క సామాన్యమైన బుద్ధి ఏంటంటే దేవునికి లోబడదు, దేవునికి విధేయత చూపదు. ఈ సందర్భంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, లెట్ us క్రాస్ చెక్ అవర్ సెల్స్, లెట్ us క్రాస్ చెక్ అవర్ సెల్స్. దేవుని యొక్క నామము మన ద్వారా మహింపరచబడం లేదు అంటే, మన కొరత దేవుని యొక్క కృపా సమృద్ధిలో తీర్చబడలేదు అంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ నో యాక్సెస్ టు వర్క్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు సుమా. దేవుడు ఎప్పుడు జ్వరబడి ఆయన జబర్దస్తిగా పనిచేసేవాడు కాదు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జెంటిల్మెన్. ఇఫ్ ఓన్లీ యూ గో టు గాడ్ ఇన్ సరెండర్, ఇఫ్ ఓన్లీ యూ సే దట్ లార్డ్ ఐ కంప్లీట్లీ సరెండర్, యూ ప్లీజ్ have access in and through me, work within me deeply, I obey you, I honor you, I submit and surrender. అది మన చేతిలో పెట్టుకుంటే దేవుడు గుంజుకోడు. దాన్ని మనం ఆయన చేతికి ఇవ్వాలి, మనం ఆయనకి సరెండర్ అవ్వాలి. ఆయన మీతో చెప్పున్నది చేయడం. విధేయత గురించి మరికొన్ని వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ నాలెడ్జ్ రిక్వైర్డ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ మెసేజ్ రిక్వైర్డ్, బట్ దేవుడు మనకు ఎంత వెలిగిచ్చాడో, దేవుడు మనకు ఎన్ని విషయాలు నేర్పించాడో దానికి విధేయత చూపుతున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యం. వారు అంచుల మట్టుకు నింపిరి. ఓకే, ఫస్ట్ చెప్పింది వాళ్ళు చేశారు. సెకండ్ ఏమన్నాడు? 28వ వచనం, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని వారితో చెప్పగా వారు తీసుకొని పోయినారు. ఐ డోంట్ అండర్స్టాండ్. నేనే గనక అక్కడ ఏంటే సార్ మనకు కావాల్సింది ద్రాక్ష రసం కదా, మీరేంటి నీళ్లు తీసుకోమంటున్నారే అని నేను అడిగిన వాడిని. ఆడ నా ఆలోచన, నా బుర్ర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లతో నింపమన్నాడు, ఓకే నింపాము, మళ్ళీ ఇప్పుడు దీన్ని ముంచి తీసుకోమంటాడే, అక్కడ ఏమున్నాయి నీళ్లు ఎట్లా ముంచి తీసుకెళ్తావు? అక్కడ కావాల్సింది ఎవరికి ఇవ్వాలి? పోయి విందు ప్రధానికి ఇవ్వాలంట. హీఈస్ ద జడ్జ్, హీఈస్ ద జడ్జ్. పోయి విందు ప్రధాని ముందు నువ్వు కొంచెం టేస్ట్ చూసి బాబు బాగుంటేవని అన్నాడా? అలా అన్నలా, ముంచి తీసుకుపో అన్నాడు. ఇట్ నీడ్స్ గట్స్ టు ఫెయిత్. ఆ ఫెయిత్ మనలో ఉండే ఎంత ఉండాలంటే ఆయన చెప్పాడు నేను చేస్తున్నా, బికాస్ ఈస్ గాడ్.
మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి. ఇక్కడ చూడండి 9వ వచనం ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయినా. చూడండి, గమనించండి 9వ వచనము. ముంచినప్పుడు ఏంటిది? నీళ్ళ ద్రాక్షారసమా? ముంచినప్పుడు నీళ్లే. తీసుకొని పోయినప్పుడు ఏంటిది? అది అదే. కానీ ఎప్పుడైతే విందు ప్రధాని రుచి చూశాడో అప్పుడు అది ద్రాక్షరసం. ఎప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారినాయి? నీళ్లు ద్రాక్షరసంగా మారింది ఎప్పుడు? ముంచినప్పుడు కాదు. వాళ్ళు తీసుకొని పోతూ ఉండగా, తీసుకొని పోతా ఉంటే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఒబీడియన్స్, దట్స్ ఇంపార్టెంట్. ప్రియమైన సహోదరి సోదరులారా, కానా వివాహములో జరిగిన ఒక సూచక క్రియకు ప్రధానమైనటువంటి రీజన్, కాజ్ ఏమిటి అంటే ఒబీడియన్స్. ఎంత ఒబీడియన్స్ అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. దానికి లాజిక్ అడగొద్దు, లేక రీజన్స్ అడగొద్దు, దానికి ఎక్స్ప్లెనేషన్ అడగొద్దు. దేవుడు కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. జస్ట్ డూ ఇట్. అయితే దేని ప్రకారం చేస్తావు? అకార్డింగ్ టు హిమ్. జస్ట్ డూ ఇట్ అంటే గుడ్డిగా చేయమని దాని అర్థం కాదు. అక్కడ వాక్యములో దేవుడు ఏదైతే చెప్పాడో దాని ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ గా చూడాలి. ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ గా చూసి చేయాలి. కానీ మరి గుడ్డిగా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గుడ్డిగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బంధువు ఉన్నాడు, మీరు కూడా ప్రేయర్ చేస్తా ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మార్క్స్ వార్త 11:24 రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినావు అని నమ్మితే నీకు దొరుకుతుంది అని చెప్పి ఏం చేశాడు ఆయన? 1 year నుండి బీపీ టాబ్లెట్ వేసుకోలేదంట, షుగర్ టాబ్లెట్ వేసుకోలేదట. ఇన్సులిన్ వేసుకుంటాడు ఆయన. ఈజ్ అండర్ స్పెషలిస్ట్ అబ్జర్వేషన్ లో ఉన్నాడు. 1 year వేసుకోలేదంట. ఆ మాట ఇంట్లో ఎవరికి చెప్పలేదు. మరి ఇంట్లో ఆ భార్య కూడా విచిత్రమైన భార్య. మరి ఈయన వేసుకుంటున్నాడు కదా, చూడాలి కదా, ఆమె చూడాలి కదా. ఆమె పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు. సడన్ గా 2 కిడ్నీలు పోయింది. ఆయనకు వాక్యమే ఆధారము. అయితే ఆ వాక్యం సందర్భాన్ని చూడలేదు ఆయన. నేను చాలా వాదనట పెట్టుకున్నాను. నేను తప్పది, యువర్ రాంగ్. నాతో డిస్కస్ చేశాడు, నేను చెప్పాను. 6 నెలల క్రితం డాక్టర్ కూడా చెప్పాడంట. దేవుడు హెచ్చరించినా వినకపోయినా, ఎందుకంటే గాడ్స్ సావరిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, దే షుడ్ గో సైడ్ బై సైడ్. 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ఏం చెప్తుంది? అంతా దేవుడే చూసుకుంటాడో, నాకేం సంబంధం లేదు. అదొక మొదటి సిద్ధాంతం. రెండో సిద్ధాంతం ఏంటి? దేవుడు అంతా నా నెత్తి మీద పెట్టాడు, మొత్తం నేనే చూసుకోవాలి. బోత్ ఆర్ రాంగ్. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఏమర్థమవుతుందంటే, బోత్ గాడ్ ఈజ్ సావరిన్ అంటే ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. నువ్వు ఏం చేయగలవో అదే చేయి. ఇక్కడ నీళ్లు తీసుకుని పోమన్నాడు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఇంపాసిబుల్ టాస్క్. వాళ్ళు సామాన్యంగా చేయగలిగిందే. మనం చేయగలిగిందే చేయమంటాడు. మనం చేయలేనిది చేయమని చెప్పడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత మనం చేయకుండా అది కూడా దేవుని మీద వేస్తే వీల్ పే ఫర్ ఇట్. ఈ దినాల్లో మోస్ట్ ఆఫ్ అస్ సఫర్ సిక్, మోస్ట్ ఆఫ్ అస్ సఫర్ డ్యామేజ్ బికాస్ we neglect what is already told to us. We pay for it. Doubt లేదు. We need to learn this principle very clearly. ఆయన మీతో చెప్పుకున్నది చేయాలి. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి. చేయకపోతే we will pay for it. ఇప్పుడు రెండోది, ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు, అంటే రుచి చూసినప్పుడు ఏమైంది? ద్రాక్షారసం, నీళ్లు కాదు. ఆ విందు ప్రధాన్ని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. దీన్ని బట్టి అక్కడ మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, విందు ప్రధానికి తెలుసా నీళ్లు ద్రాక్షారసంగా అయినా? తెలియదా? ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడిని పిలిపించి అడుగుతున్నా అర్థం ఏంటి? ఇదంతా పెండ్లి కుమారుడు వల్లే వచ్చింది. చూడండి, అసలు యాక్చువల్గా అక్కడ మెరకలు జరిగి చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు మెరకలు చేశారు. క్రెడిట్ ఎవరికి పోయింది? వీళ్ళ క్రెడిట్ పోయింది. చాలాసార్లు భూమి మీద జరిగేదే అది. భూమి మీద జరిగేది ఒక గొప్ప మెరకలు జరిగింది. ఏం మెరకలు జరిగిందంటే, పెండ్లి కుమారుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళు సూ చేయబడి అవమానపరచబడి పెళ్ళంతా అతలాకుతలం అయిపోయింది. అసలు ఇప్పటికైనా అంతే కదా. పెళ్లిలో గనక భోజనం సరిగ్గా లేకపోతే పెళ్లి ఫెయిల్ అయినట్టు లెక్క. పెళ్లి సక్సెస్సా ఫెయిల్యూరా అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, అందరికీ సంచియస్ ఫుడ్ ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఎవరు కోరింది వాళ్ళకు దొరకాలి,
టయానికి వేడివేడిగా వాళ్ళ అక్కరలు కనుక ఎప్పుడైతే తీర్చబడతాయో దెన్ ద మ్యారేజ్ ఇస్ సక్సెస్ఫుల్. మ్యారేజ్ ఇస్ సక్సెస్ఫుల్. ఆయన మీతో చెప్పుకున్నది చేయుడి. ఈ విషయాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. బికాస్ ఈ హోల్ 1 hour దాని మీద మాట్లాడిన తప్పు లేదు. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు వాక్యం చాలా తెలుసు, కానీ వాక్యానికి మనం విధేయత చూపము. 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే విధేయత ఇంపార్టెంట్, నాట్ సాక్రిఫైస్. అది 1 సమూయేలు 15:25-22 అంటాడు. గాడ్ లుక్స్ ఒబీడియన్స్, నాట్ సాక్రిఫైసెస్. మనం దేవునికి విధేయత చూపకుండా దేవునికి ఏదో కట్న కానుకలు ఇస్తారంటే కుదరదు. దేవుని పేరట మత కార్యకలాపాలు కానివ్వండి, దేవుని పేరు మీద స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తారంటే కుదరదు. గాడ్ ఈస్ లుకింగ్ ఫార్ ఒబీడియన్స్. దేవుడు నీకేదో చేయమని చెప్పాడు, ముందు చేయి. అది వదిలేసి ఇంకేదో చేస్తారంటే కుదరదు. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పార్షియల్ ఒబీడియన్స్ ఈస్ నో ఒబీడియన్స్. డిలేడ్ ఒబీడియన్స్ ఈస్ నో ఒబీడియన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ముందుంది. సౌలు రాజుగా ఉండకుండా ఎందుకు తృణీకరించబడ్డాడు? పార్షియల్ ఒబీడియన్స్. దేవుడు చెప్పిన దాంట్లో కొంత చేస్తాడు, కొంత చేయడు. నేను చేశాను కదా ఇంకేంటి అంటే ఆ రంకెలేంటి అడిగాడు సమూయేలు. ఏంటి ఆ రంకెలేంటి? మనకు తెలుసు ఆ స్టోరీ. వి విల్ నాట్ గో బ్యాక్ టు ఆల్ ద స్టోరీ. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్. ప్రతి ఒక్కరు కూడా మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచే కొలది మనం లైట్ గా తీసుకుంటాం. దేవుని యొక్క మాటలు లైట్ గా తీసుకుంటాం, దేవుని యొక్క ఆజ్ఞలు లైట్ గా తీసుకుంటాం. అందుకనే దేవుడు పరిపరి విధాలుగా మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. నంబర్ 1, పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్. కొంచెం చేసి కొంచెం చేయకుండా అది చేస్తే అది ఒబీడియన్స్ కింద రాదు. చేస్తే కంప్లీట్ ఒబీడియన్స్, ఫుల్ ఒబీడియన్స్ అనేది ఇంపార్టెంట్. మొదటిది. రెండోది, డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్. ఏశావు సంగతి మనకు తెలుసు. అంత అయిన తర్వాత వచ్చి నానా నన్ను దీవించు, నన్ను ఆశీర్వది, ఏం మిగిలింది? ఏం మిగల. డిలేడ్ ఒబీడియన్స్. సమయాన్ని కాలయాపన చేస్తారు, సమయాన్ని వాళ్ళు ఉండరు. నేను గమనిస్తున్నది ఎంతో మంది యవనస్తులు తమ యవన లైఫ్ లో దేవుని సేవించే దాని బదులు చిల్లర 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 పనులు పట్టుకుని ఇంపార్టెంట్ లయన్స్ షేర్ అంటారు, వాటిని వదిలేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు, తమ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. దేవుడు ఇచ్చిన మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుని అప్పుడెప్పుడో అయ్యో అని వెనక్కి తిరిగి చూస్తే యూ కెనాట్ గెట్ బ్యాక్ ద టైం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చు, టైం పోతే రాదు, పోయిన ఆపర్చునిటీస్ రాదు. పాస్ట్ ఇస్ పాస్ట్, యూ కెనాట్ రిట్రైవ్ ది పాస్ట్. ఏశావును చూసి మనం పాఠం నేర్చుకుంటాం. కన్నీళ్లతో మొత్తుకున్నాడు, వాడికి ఏం మిగలలేదు. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్, సో కంప్లీట్ అండ్ ఫుల్ ఒబీడియన్స్. నంబర్ 2, డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే వెంటనే విధేయత చూపాలి. అబ్రహాం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అబ్రహాం వెంటనే తన కుమారుని కూడా బలి ఇవ్వటానికి వెనక్కి. సారపతి విధవరాలు స్టోరీ కూడా మనం చూస్తాం. Implicit obedience is very very important for us. For example, aggressive situation ఉందనుకోండి. అగ్రెసివ్ సిచ్యువేషన్ అంటే వ్యతిరేక పరిస్థితుల్లో మనకు తెలుసు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో శిష్యులకు వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? లేదండి, మీరు యేసుక్రీస్తు పేరు ఎత్తడానికి వీల్లేదు, యేసుక్రీస్తుని మీరు ప్రకటించడానికి వీల్లేదు, మీరు నోరు మూసుకుని ఉండాల్సిందే అని అన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము దేవునికి లోబడాలా, మనిషికి లోబడాలా? నథింగ్ డూయింగ్. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం, మా వల్ల కాదన్నారు. అంటే మేము దేవునికి అవిధేయత మేము చూపలేము, దేవుడు చెప్పింది చెప్పేటట్టు మేము చేస్తాం అని వాళ్ళు అన్నారు. పరిస్థితులు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కలిసి వచ్చినప్పుడు మేము విధేయత చూపిస్తాం, కొంచెం ఇబ్బంది అయితే మేము వదిలేస్తాం అంటానికి వీల్లేదు. అది ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే అర్థం ఏంటంటే క్వశ్చన్ చేయకుండా, ఎదురు తిరగకుండా, కంప్లీట్ గా ప్రాంప్ట్ గా. కంప్లీట్ ఒబీడియన్స్, ప్రాంప్ట్ ఒబీడియన్స్, వితౌట్ ఎనీ క్వశ్చన్, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, హోల్ హార్టెడ్ గా మనం చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఒబీడియన్స్. ఆ తర్వాత మనం కనుక చూసినట్టు రిజల్ట్స్, యెహోషువ 3వ అధ్యాయం 15-16 మనం చూస్తాం. యాజ్ దే వర్ వాకింగ్, దేవుడు ఏమన్నాడు? రోజుకు ఒకసారి తిరగమన్నాడు. 7వ రోజు 7 సార్లు ఊరికి తిరగమన్నాడు అంతే. వాళ్ళు పోతూ ఏం చేయాలి?
దేవుని యొక్క మందసం, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం ఉన్న దేవుని యొక్క మందసం ఉండి వాళ్ళు ప్రొసెషన్ లాగా అలా అలా జస్ట్ యాజ్ దేవర్ వాకింగ్ 3:15-16 దే ఫౌండ్ ఎరికో గోడలు కూలిపోయినాయి. యెహోషువ 6:20 యాజ్ దేవర్ వాకింగ్ అంటే ఇప్పుడు యోర్దాను నది ఉంది, యోర్దాను నది దాటాలి, యోర్దాను నీళ్లు అలాగే ఉన్నాయి. అయితే మందసాన్ని పెట్టుకొని యాజకులు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు నీళ్ళకి టచ్ అయినాయో దేవర్ వాకింగ్, వాళ్ళు నీళ్ళలోనికి దిగారు వాళ్ళు. బట్ వెన్ దే పుట్ దేర్ ఫీట్ అట్లా పెట్టగానే అట్లా యోర్దాను పాయలే. అలాగే యాజ్ దేవర్ షౌటింగ్ 7వ దినాన షౌట్ చేయమన్నాడు, ఎరికో గూడలు కూలిపోయినట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో యోర్దాను పాయలైంది. 6వ అధ్యాయంలో వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడో యెహోషువ ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ అలా చేస్తూ ఉండగానే రిజల్ట్స్ వచ్చేసింది. లూకాసు వార్త 17-14 మనం చూస్తాం. ఆ 10 మందికి చెప్పాడు, వాళ్ళు వెళ్ళుతుండగా శుద్ధులైరి. యాజ్ దే వర్ గోయింగ్, సి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్. యాజ్ యు ఆర్ ఒబేయింగ్, ఆ ప్రాసెస్ లోనే నీకు రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు వెళ్ళుతుండగా శుద్ధులేరి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8-9 వచనంలో మనం చూసాము, వాళ్ళు నీళ్లు తీసుకొని వెళ్తుండగా నీళ్లు ద్రాక్షరసం అయ్యాయి. అపొస్తలుల కార్యం 11:5 పేతురు అంటాడు, నేను ప్రార్థన చేయుచుండగా పరవశితని చేయుచుండగా. సో అట్లీస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్, ఒక 5 ఎగ్జాంపుల్స్ నేను మీకు మీ ముందు పెట్టడం జరిగింది. మీకు లేక మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిచ్ యంగ్ రూలర్. యేసుప్రభు చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే నీకున్న రిచెస్ నీకు నాకు అడ్డం వస్తుంది. నువ్వేం చేస్తావు, దాన్ని అమ్మేసి ఇతరులకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, వాడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు, వాడు చాలా దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నువ్వు ప్రశాంతంగా పోరాదు, ఎందుకు అవన్నీ, నీ సొమ్ము నీ దగ్గరే ఉందిగా, నీ ఆస్తిపస్తులు నీ దగ్గరే ఉన్నాయిగా. అంటే వాడికి 2 కావాలి, యేసుప్రభుని వెంబడించాలి, దేవుడు చెప్పింది అది కుదరదు. అది ఈ లాస్ట్ ఇట్ వై ఓబే. నెక్స్ట్ క్వశ్చన్ వేద్దాం, ఎందుకు విధేయత చూపించాలి? అవుట్ ఆఫ్ ఫియరా? అమ్మో దేవుడు నరకంలో వేస్తాడేమో, లేకుంటే దేవుడు నా మీద ఏదైనా ఉగ్రత పడుతుందేమో, నాకేమైనా నష్టం కలుగుతుందేమో, నా కాళ్ళు ఇరుగుతాయేమో, నాకేదైనా ఇల్లు కాలిపోతుందేమో, ఉద్యోగం పోద్దేమో, భయపడి నువ్వు విధేయత చూపిస్తావా? చీప్ ఒబీడియన్స్ అంటారు దాన్ని. రెండవది ఎక్స్పెక్టింగ్, అమ్మో నేను కనుక విధేయత చూపిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు కాబట్టి నేను విధేయత చూపిస్తా. దట్ ఈస్ ఆల్సో చీప్ బ్లెస్సింగ్, చీప్ ఒబీడియన్స్. ద బెస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్. రిజల్ట్స్ ఎలా ఉంటాయో దట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ ఐ obey because I love my God. యాంప్లిఫైడ్ వర్షన్లో కీర్తన సంఖ్య 81:15 ఇలా రాయబడింది, దోస్ హూ హేట్ ద లార్డ్ వుడ్ ప్రిటెండ్ ఒబీడియన్స్ టు హిమ్. దోస్ హూ హేట్ ద లార్డ్ వుడ్ ప్రిటెండ్ ఒబీడియన్స్ టు హిమ్. ఒక చిన్న కొంచెం నాకు ఒక 1 minute కొద్ది గ్యాప్ తీసుకుందాను. పవర్ సప్లై పోయింది, నేను కొంచెం ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాను, లేకపోతే మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం కొంచెం మీరు నాకు టైం ఇవ్వండి. I will just join with you. 1 minute, please. 1 minute.
ఓకే, సప్లై వచ్చేసింది. ఒక్క నిమిషం. ఒబీడియన్స్. వై డూ వి ఒబే? వి ఒబే బికాస్ వి లవ్ గాడ్. తర్వాత 81:15 యాంప్లిఫైడ్ వర్షన్లో ఏమన్నాయంటే, దోస్ హూ హేట్ ద లార్డ్ వుడ్ ప్రిటెండ్ ఒబీడియన్స్. ప్రిటెండ్ చేస్తున్నారా? వేషధారణ ఉందా? దేవునికి విధేయత చూపినట్టుగా జనాలందరూ అనుకుంటున్నారా? అంటే యూ హేట్ ద లార్డ్ అని అర్థం. చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం కనుక చదివితే, రేకాబీయులు ఏ విధంగా తమ పితరుడు ఇచ్చినటువంటి మాటకు వాళ్ళు ఎంత విధేయత చూపించారో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తర్వాత మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఇర్మియా చెప్పినా గానీ వాళ్ళు దేవుని మందిరంలో వాళ్ళు ద్రాక్షరసం తాగరు. అసలు దేవుడు ఎంత మెచ్చుకుంటాడంటే చివరి వచనం అంటాడు, ఈ రేకాబీయులు నా సన్నిధిలో ఖచ్చితంగా ఉంటారు ఎట్టి పరిస్థితులు అని దేవుడు వరకు ఒక మంచి వాగ్దానం ఇస్తాడు. సో కనుక విధేయత, ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి గలిలయలోని కానా నుండి కపెర్నహూముకు వెళ్ళటం జరిగింది. ఇది 16 మైల్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ కానా అనేది మనకు అర్థమవుతుంది. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండరు. ఇప్పుడు కపెర్నహూముకి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తాము, కొన్ని దినాలు ఉన్నారని చెప్తారు. మనకు లూకా సువార్తలో ఆ వివరాలు మనకు అర్థమవుతాయి. ఏమర్థమవుతుందంటే, నజరేతులో కొంతకాలం ఉంటాడు. నజరేతు నుండి ఆయన కపెర్నహూముకు షిఫ్ట్ అయినట్టుగా మనకు లూకా సువార్తలో ఒక్క చోట మనకి రాయబడుతుంది. మిగిలిన చోట ఎక్కడ కూడా ఆ వివరాలు మనకు కనపడవు. లూకా సువార్త 4వ అధ్యాయం. ఇదంతా నేను వివరణ చదవను, దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఒక్క మాట మాత్రం మనం చూద్దాం. 4వ అధ్యాయము 30వ వచనం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. 31వ వచనం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. బైబిల్ పండితులు ఏమంటారంటే, నజరేతు నుండి ఆయన కపెర్నహూముకు షిఫ్ట్ చేశాడని. ఎందుకంటే దే వాంటెడ్ టు కిల్ హిమ్, దే హావ్ రిజెక్టెడ్ హిమ్. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, ప్రవక్త స్వదేశంలో చెల్లడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. సో కపెర్నహూము నుండి ఆయన యెరూషలేంకి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ వివరణ మనం చూస్తాం. 13 నుండి 25 వరకు జరిగే సంఘటనలో కనీసం మనకు 3 విషయాలు మనం చూస్తాం. 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే క్లెన్సింగ్ ద టెంపుల్. అది పస్కా పండుగ సమయాన. 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూకలు మార్చువారిని కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి త్రోసివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బలులను పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని వారితో చెప్పాడు. ఈ మాట చదవంగానే శిష్యులు ఒక మాట గుర్తు చేసుకున్నారు. 17వ వచనం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. ఈ మాట మనకు కీర్తన సంఖ్య 29లో మనం చూస్తాం. పస్కాలు యోహాను 3 చోట్ల చెప్తాడు. ఒకటేమో 2వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, 11వ అధ్యాయం 55వ వచనం. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా సరే ఈ పస్కా పండుగ సమయానికి ఆయన యెరూషలేంకి వచ్చేవాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు వాటి గురించి మరికొన్ని విషయాలు మనం చూస్తాం. కీర్తన సంఖ్య 69:9లో రాయబడింది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచుంది అని. యాక్చువల్లీ ఇది ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు. మలాకి 3 మొదటి 3 వచనాల్లో ఒక భాగం యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూస్తాం.
ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన దేవుని ఇంటికి ఆయన శిరస్సు, ఆయన ఇంటికి యజమానుడు. హీ హాస్ ఎవ్రీ రైట్ హౌ టు ఫంక్షన్. ఆ డిక్టేట్ చేసేది ఆయనే, ఆయనే, ఆయనే. పస్కా గురించినటువంటి వివరాలు కొన్ని చూసి మళ్ళా తర్వాత మిగిలిన విషయాలు కూడా మనం స్టడీ చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దాని గురించిన వివరణ మనం చూస్తాం. 10వ తెగులు, లాస్ట్ చిట్ట చివరి తెగులు ఏంటంటే, ఐగుప్తు దేశంలో దేవునికి అవిధేయులైన వారి ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడు, లేక అది అది జంతువులే కావచ్చు, అది కుమారులే కావచ్చు, జ్యేష్ఠ సంతానము మరణించడం అనేది మనం చూస్తాం. అంటే దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వంలోనికి విమోచన, విడుదల చేయటానికి ఇది దేవుడు ఒక మంచి పాఠం వాళ్ళకి నేర్పిస్తాడు. భవిష్యత్తులో ఏదైతే జరగనయిందో, ఎందుకంటే 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఆ పస్కా బలి ఎవరు అంటే యేసుక్రీస్తే. నిర్గమకాండం 12వ అధ్యాయము 1-32 వచనాలు, 43 నుంచి 50 వరకు, అలాగే లేవికాండం 23, 14 నుంచి 17 మనకి ఈ వివరాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏం చేయాలి? అన్బ్లెమిష్డ్ 1 year ఓల్డ్ ల్యాంబ్ను తీసుకురావాలి. అది ఇప్పుడు అది నిస్సాన్ అనే మాసము, అంటే మొట్టమొదటి మాసము 10వ దినాన తీసుకురావాలి. 10th డే పట్టురావాలి. 12వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. వాళ్ళు ఏం చేయాలంటే 14వ దినాన దాన్ని చంపాలి. అంటే 10వ దినాన తెచ్చి 14వ దినాన చంపాలంటే అర్థం ఏంటి? ఆ మధ్యలో 4 days దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి? ఎక్కడైనా బ్లెమిష్ ఉందా, ఎక్కడైనా మచ్చ ఉందా? ఎందుకంటే మచ్చ లేనిది, దాగు లేనిది, పవిత్రమైనది అర్పించాలి. అది దేవుడు కోరాడు. ఏ టైం చంపాలి? 3 to 6 PM. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు వారి చరిత్ర కూడా అదే చూస్తాం. ఆయన హీ వాజ్ అబ్జర్వ్డ్, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషి అని తేల్చబడిన తర్వాత ఆయన అర్పించబడినట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు వారు పస్కా సమయంలోనే 3 o'clock ఆయన తన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇట్ వాస్ ద పాస్ఓవర్ డే. తర్వాత ఏం చేయాలి? ఒక బేసిన్ లో బ్లడ్ ని కలెక్ట్ చేయాలి. ఆ బ్లడ్ తినకూడదని లేవికాండం 17, 10 నుంచి 14 చూస్తాం. దాన్ని ఏం చేయాలంటే హిస్సోప్ అనే ఒక చెట్టు ముక్క, అది దాన్ని క్లస్టర్ లాగా తయారు చేసి ఆ బ్లడ్ ని ఏం చేయాలంటే డోర్ పోస్ట్లకు అప్లై చేయాలి. 7వ వచనం 22వ వచనం మనం చూస్తాం. నో వన్ షుడ్ గో అవుట్ సైడ్ ద డోర్ 22వ వచనం మనం చూస్తాం. ఆ డోర్ పోస్ట్లకి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మరణ దూత ఆ ఏ ఇంటికైతే ఆ రక్తము పోయబడ్డం జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రథమ సంతానం చనిపోకుండా దాటిపోతాడు. పాస్ ఓవర్. అదే జరిగింది. దేనికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన గొప్ప విమోచన కార్యం. ఆ రక్త ప్రోక్షణ మన హృదయంలో కప్పబడితే, ఆ రక్తం చేత మనం శుద్ధి చేసుకుంటే మన పాపములు పవిత్రమవుతాయని చెప్పేసి రానున్న గొర్రెపిల్ల విషయం నుండి ఆ సూచన, ఆ టైప్ మనకి ఇక్కడ కనపడేది మనం చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి? వాళ్ళు తినాలి. ఎలా తినాలి? బిట్టర్ హెర్బ్, చేదు కూరలు కలుపుకోవాలి. అన్లీవెన్ బ్రెడ్, పులియని రొట్టెలతో కలుపుకొని తినాలి. నడుము కట్టుకోవాలి. 11వ వచనం. కాళ్లకు చెప్పులు జోళ్లు తొడుక్కోవాలి. చేతిలో కర్ర ఉండాలి. ఏది హేస్ట్ అంటే తొందరపడుతూ తినాలి. ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అవన్నీ నేను వివరంగా చెప్పడం వీలు కాదు. మీరు తర్వాత దాని మీద కొంచెం హోంవర్క్ చేయండి. ఫ్లెష్ షుడ్ నాట్ రిమైన్ ద నెక్స్ట్ డే. 10వ వచనం. మరుసటి రోజుకి ఉండటానికి వీలు లేదు. అందుకనే ఒక కుటుంబానికి ఎంత కావాలో అంత వాళ్ళు ఉండి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చేర్చుకోవచ్చు. ఫ్లెష్ షుడ్ నాట్ బి ఈటన్ అవుట్ సైడ్. దాన్ని బయటికి కూడా తీసుకెళ్ళకూడదు. బోన్స్ షుడ్ నాట్ బి బ్రోకెన్. అది ఎముకలు విరగొట్టడానికి వీల్లేదు. అన్సర్కమ్సైజ్డ్ షుడ్ నాట్. దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కనుక జాగ్రత్తగా పోల్చి చూస్తే పస్కా బలి అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ అక్షరాలా జరిగినాయి. ఆ పస్కా బలి ప్రభువైన యేసుక్రీస్తు వారి అని చెప్పడానికి మీకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టిలో పెట్టడం జరిగింది. నిర్గమకాండం 30వ అధ్యాయము 13, 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే 20 ఏండ్లు పైబడిన ప్రతి యవనుడు తను ఏం చేయాలంటే హస్ టు పే ద ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు యూదులు దేవాలయంలో ఆ రూకలు వెయ్యాలి అంటే ఈ ట్యాక్స్ ఈ ప్యూర్ సిల్వర్ కాయిన్సే వేయాలి.
మామూలుగా మిగిలిన కాయిన్స్ లో సీజర్స్ బొమ్మ ఉంటుంది. ఆ చక్రవర్తి, రోమా చక్రవర్తి బొమ్మ ఉంటుంది. ఆ చక్రవర్తి బొమ్మ గాని, ప్యాగన్ బొమ్మ గాని ఉన్నది దేవాలయపు దాంట్లో వేస్తే కుదరదు. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ టేబుల్ పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకొని దేవాలయంలో వేయటానికి అనువైన కాయిన్లు ఇస్తారు. ఆ సంవత్సరానికి 3 పండుగలు. ఆ 3 పండుగలకు ప్రజలందరూ కూడా అట్లీస్ట్ 12 ఇయర్స్ దాటినటువంటి ప్రతి వారు కూడా ఖచ్చితంగా వస్తారు. అలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఏం చేశారంటే దాన్ని ఒక బిజినెస్ కింద టర్న్ చేసుకొని వాళ్ళు పెద్ద వ్యాపారం పెట్టారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు బలి అర్పణలు అర్పించడానికి వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి రావాలి కాబట్టి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బలులు తీసుకుని రావడం కూడా అంత కన్వీనియంట్ కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ కొంటారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే గొర్రెలను, ఎడ్లను వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. పావురంలు, పేదవాళ్ళు అయితే పావురంలు అర్పిస్తారు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే ఇప్పుడు చివరికి దేవాలయం ఏమైపోయిందంటే అదొక వ్యాపారపు టిల్లుగా మారింది. చూడండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చెయ్యొద్దు అన్నాడు. ఇది చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ఈ దినాల్లో మన కళ్ళెదురు కూడా అదే కనపడతా. ప్రార్థన మందిరంగా ఉండాల్సిన దేవుని ఇల్లు వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక చూసినట్లయితే మొదటి భాగం ఇక్కడ నెరవేర్చబడుతుంది. మిగిలిన భాగం రోమా 15:3లో నెరవేర్చబడినట్టుగా మనకు అపోస్తలుడు పౌలు అక్కడ రాస్తాడు. మనం తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. కీర్తన సంఖ్య 69:9లో మొదటి భాగం ఇక్కడ నెరవేర్చబడింది, రెండో భాగము అక్కడ నెరవేర్చబడింది. ప్రాఫెసీ అనేది కొంత వెంటనే నెరవేర్చబడచ్చు, కొంత తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉన్నాయి. గతంలో నేను వాటిని మీకు చెప్పడం కూడా జరిగింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో యేసుక్రీస్తు వారు మీరు ట్యాక్స్ పే చేయరా అని అడిగినప్పుడు పేతురుని అడుగుతాడు. ఎవరు సొంత వాళ్ళు పే చేస్తారా, బయట వాళ్ళు పే చేస్తారంటే బయట వాళ్ళు. అయితే ఒక పని చేయి, నీ వెళ్ళి గాలం వెయ్యి, మొట్టమొదటి చేప వస్తుంది, దాంట్లో 1 దేనారు వస్తుంది, అరశకలు నీకు అరశకలు నాకు, దాన్ని ట్యాక్స్ పే చేయమని యేసుక్రీస్తు కూడా ట్యాక్స్ పే చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఒక పాయింట్ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యెషయా గ్రంథము 56:7 వచనంలో నా మందిరం ప్రార్థన మందిరం అని రాయబడింది. యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభంలో యోహాను సువార్త 2:16లో దేవుని మందిరం ప్రార్థన మందిరంగా ఉండకుండా వ్యాపారపు టిల్లుగా మారింది. 3 ఇయర్స్ తర్వాత మత్తయి సువార్త 21:13లో అప్పుడు ఏమైందంటే దేవుని ఇంటిని దొంగల గుహగా చేశారు. నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. ముందు వ్యాపారపు టిల్లుగా ఉంది, అప్పుడే అన్నాడు, అయ్యా మీరు జాగ్రత్త పడండి, ఇది ప్రార్థనా మందిరము, దీన్ని వ్యాపారపు టిల్లుగా చేయవద్దని. వాళ్ళు వినలా చెప్పిన మాట. అప్పుడు అలాగే వ్యాపారపు టిల్లుగా కంటిన్యూటీ ఏం జరుగుతుంది? 13వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనను. దొంగల గుహగా చేసేటి వారనను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. దేవుని యొక్క హెచ్చరికలు. దేవుని మందిరంలో పరిశుద్ధత అవసరం. దేవుని మందిరంలో దేవుని ప్రేమ కనపడాలి. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం పెత్తనం చేయాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు శిరస్సుగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు చొప్పున చేయబడాలి. అది జరగట్లా, అది జరగాలి. ఎందుకు జరగట్లేదు? వ్యాపార టిల్లుగా, బిజినెస్ ట్రాన్సాక్షన్ గా చేస్తారు. దేవుని వాక్యంలో సంఘ నాయకులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అటువంటి అర్హతలు లేని సంఘ పెద్దలుగా పెట్టారనుకోండి, నేను సంఘం నా వ్యాపార టిల్లు కాకుండా ఏమవుద్దండి? యూనియన్ మీటింగ్ లాగా తయారైపోద్ది. కొన్నిసార్లు సంఘ నాయకుల మీటింగ్ యూనియన్ మీటింగ్ లా ఉంటది. అంటే వంతులు పంచుకుంటారు. కృపావరాలకు సంబంధం లేదు అక్కడ. దైవికమైన జ్ఞానము, దేవుని యొక్క వాక్యపు హెచ్చరికల సంబంధం లే. భూ సంబంధమైన జ్ఞానం చేత, భూ సంబంధమైన పద్ధతుల చేత దేవుని యొక్క ఆలయాన్ని నడిపిస్తారు. దేవుని మందిరంలో ఎవరు నాయకుడుగా ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు చెప్పాలి? చారకరమైన సంగతులు జరుగుతున్నాయి. అవన్నీ మనం మాట్లాడడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అది ఆలోచించే మీ విచక్షణకే నేను వదిలేస్తున్నాను. ఇది మన మధ్యలో జరగకూడదు అని మనం ఖచ్చితంగా మనము ఆలోచించాలి.
2వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి, నేను స్క్రీన్ మీద పెట్టలేదు. 13వ వచనం నుండి 25వ వచనం వరకు 3 భాగాలు అన్నాం కదా. ఒక భాగం ఏమిటంటే వాళ్ళు దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు. యేసుక్రీస్తు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎల్లగొట్టేశాడు. ఎవరిని ఎల్లగొట్టాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూకలు మార్చువారు కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ దేవాలయములోండి తోసివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడవేసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. మీరు బాగా గమనించాలి. దేవుని యొక్క మందిరంలో శాంక్టిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పవిత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు లిటరల్ గా వెళ్ళగొట్టేస్తాడు. స్పేర్ చేయడు, చూసి చున్నట్టుగా ఉండడు, కాంప్రమైజ్ అవ్వడు. యేసుక్రీస్తు వారు ఇది చేశారు కాబట్టి, యేసుక్రీస్తు వారు చేత అపాయింట్ చేయబడి లేక నియమించబడి సంఘములో పరిపాలన చేసే నాయకులు కూడా ఏం చేయాలంటే, దేవుని మందిరం వ్యాపారపు టిల్లుగా కాకుండా దేవుని మందిరం ప్రార్థన మందిరంగా ఉండే చూసే బాధ్యత వాళ్ళది. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని మొహమాటం చేత కనుక ఉంటే వ్యాపారపు టిల్లు దొంగల గోగా మారుతుంది. అది ఈ దినాల్లో అదే జరుగుతుంది. అది మొదటి భాగం. రెండో భాగం చూడండి, 18వ వచనం. కాబట్టి యూదులు నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అన్నది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. అది ఎప్పుడు అర్థమైంది? ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. సో అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ట్రాన్సిషన్. ఓల్డ్ టెస్టిమెంట్ లో యెరూషలేముకి వెళ్ళాలా, ఒక ఫిజికల్ టెంపుల్ ఉంటుంది, ఒక సెంట్రలైజ్డ్ టెంపుల్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన బలి అయినప్పుడు హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన తెర చిరిగిపోయింది, కానీ తెర ద్వారా ఆయన దేహం అనే తెర చిరిగిపోయినప్పుడు, పరిశుద్ధ స్థలములు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోయినప్పుడు దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్, డైరెక్ట్ కాంటాక్ట్ వస్తుంది. ఇక మధ్యవర్తులు ఎవరు ఉండరు. అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ బిల్డింగ్ పోయి స్పిరిచువల్ బిల్డింగ్ అయింది. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, స్పిరిచువల్ బిల్డింగ్. అదే మాట పేతురు కూడా చెప్పాడు. నేను చదువుతాను చూడండి, 2వ అధ్యాయము 20, 21, 22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఉన్నట్లు వృద్ధి పొందుచున్నది. ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై వీటకు కట్టబడుతున్నారు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ బిల్డింగ్, నాట్ ఎ ఫిజికల్ బిల్డింగ్. క్రీస్తు యేసు రక్తము చేత రక్షించబడిన విశ్వాసులు సముదాయము, సంఘం. అంతేగాని ఇసుక చేత, సిమెంట్ చేత, రాళ్ల చేత, స్టీల్ చేత కట్టబడిన భవనం కాదు. ఆ భవనం అనేది ఒక షెల్టర్ లాంటిదే. అదే మాట అపోస్తలుడైన పేతురు కూడా అంటున్నాడు. మనం చాలాసార్లు వాటిని చదువుతాం. నేను మీకోసం చదువుతాను చూడండి. 5వ వచనం, 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అదే ఇక్కడ ట్రాన్సాక్షన్, ఫిజికల్ బిల్డింగ్ నుండి స్పిరిచువల్ బిల్డింగ్ ట్రాన్సాక్షన్. అది ఎట్లా సాధ్యమైంది? బికాస్ ఆఫ్ హిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆ పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఆ పునరుద్ధారణ శక్తి చేత ఎవరైతే ఆ ట్రాన్సిషన్, ఇప్పటికి కూడా ఏమవుతుందంటే ఇంకా జనాలు ఆ ఓల్డ్ మైండ్ సెట్ లోనే ఉండిపోయారు, ఆ ధర్మశాస్త్ర యుగంలో ఉండిపోయారు. ధర్మశాస్త్రం కృపలోకి షిఫ్ట్ అవ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అది 2వ భాగం. 3వ భాగం 23 నుండి 25 వరకు కనుక మనం చూసినట్లయితే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా
ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నా ముందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇనక్కర్లేదు. అంటే గాడ్ ఈస్ ఆమ్నిసియంట్. ఆయన సర్వజ్ఞానం కలిగినవాడు, ఆయన సర్వం ఎరిగినవాడు. ఎవరికి మనుషుల గురించి ఆయనకు రికమెండేషన్ చేయటం కానీ, ఆయనకు జ్ఞాపకం చేయటం కానీ చేయాల్సిన అవసరం లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్ అనే ఆ 3 విషయాలు మనకి ఈ పాఠంలో మనం చూస్తాం. ఆ తర్వాత నికోదేము గురించినటువంటి వివరణ మనం తర్వాత చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు సమయం అయిపోయింది. మనం ఇక్కడికి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? కానా వివాహంలో జరిగినటువంటి సూచక క్రియ ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. రెండవది మనం ఏం పాఠం నేర్చుకున్నాం? ఆయన మందిరము ప్రార్థన మందిరం. ఆ ప్రార్థన మందిరాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేయకూడదు. ఆ వ్యాపార పుట్టిల్లుగా గనక కంటిన్యూ అయితే అది దొంగల గుహగా మారుతుంది. అది పరిశుద్ధమైన దేవుని ఆలయంగా ఉండాలి. అక్కడ ప్రార్థనలు జరగాలి, అక్కడ ఆరాధనలు జరగాలి, అక్కడ పరిశుద్ధత ఉండాలి, అక్కడ దేవుని యొక్క వాక్యం పెత్తనం చేయాలి, అక్కడ దేవుడు సింహాసనాసీనుడుగా ఉండాలి. అప్పుడు అది వర్ధిల్లుతుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. అయితే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్. అదే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పిన మాట. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. ఆమె ఏమైంది? గెరిజిం కొండ మాకుంది, మీకు యెరూషలేము అంటుంది. అక్కడ మీకు మాకు అనే తాత్పర్యం లేదు. అక్కడ యూదులు అన్యులు లేక సమరయులు అనే తాత్పర్యం ఉండదు. క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడిన ప్రతి వ్యక్తి ఆ సంఘంలో ఒక అంగముగా చేయబడతారు. దానికి క్రీస్తు శిరస్సు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ బిల్డింగ్ గా కట్టబడుతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 4వ భాగం ఏంటంటే ఆయన సర్వం ఎరిగిన వాడు కనుక హీ నోస్. మనం ఎవరు కూడా ఆయనకి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని, ఈ మాటలు మనం మన మనసులో పదిలంగా దాచిపెట్టుకొని, ఆ వాక్యానుసారంగా మనం సరైన నిర్ణయాలు చేయటం అవసరం. సరైన నిర్ణయాలు. ఇందులో ఒక విషయం ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, విధేయత గురించి చాలా ఎక్కువగా మనం స్టడీ చేశాం. విధేయత, ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి. విధేయత, ఒబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ నో ఒబీడియన్స్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పాం. ఇంకేం నేర్చుకున్నాం మనము? విధేయత చూపుతూ ఉండగానే మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. కనీసము 5 విషయాలు మనం చూసాం. ఎందుకు విధేయత చూపిస్తున్నావు? భయపడా? లేకుంటే ఏదో ఆశీర్వాదం వస్తుందనా? లేక ప్రేమించా? ఒక బెస్ట్ మోడల్ ఏంటంటే రిచ్ యంగ్ రూలర్. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించినట్లు మనం ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం ఆలోచిస్తూ మరి ఆ చొప్పున దీవించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.